తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం. విశాఖ జిల్లా పర్యటనలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ విశాఖ నగరంలోని విజయ్ ప్రెస్ క్లబ్ లో విశాఖ జిల్లా పంచాయతీరాజ్ నంబర్ మరియు సర్పంచుల సంఘం ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో పాల్గొని ప్రసంగించడం జరిగింది. ఈ విలేకరుల సమావేశంలో వైవీబీ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 5 సంవత్సరాలు కూడా ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వకుండా మా పంచాయతీలని దృష్టి పట్టించేసి మా గ్రామీణ ప్రజల్ని అనేక ఇబ్బందులకి వైసీపీ ప్రభుత్వం గురి చేయడం జరిగింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉపాధి హామీ నిధులు 4,600 కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది. వాటితో రోడ్లు, డ్రైన్లు ఇవన్నీ కూడా కట్టుకోవటం జరిగింది. అదేవిధంగా 15వ ఆర్థిక సంఘం నిధులు 2 విడతలు, ఒకసారి 990 కోట్లు, ఇంకోసారి 1,160 కోట్లు విడుదల చేయటం జరిగింది. వీటితో కూడా మేము గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసుకున్నాం. ఈ విషయంలో మరి కూటమి ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని కొందరు చేస్తున్నటువంటి దుష్ప్రచారం ఎవరో నమ్మవద్దు. మనకి రావాల్సిన ఇంకా 15వ ఆర్థిక సంఘం నిధులు 3వ విడతవి 1,121 కోట్ల రూపాయలు మాత్రమే పెండింగ్ ఉన్నాయి. వాటి విషయంలో మేము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ 1,121 కోట్ల రూపాయలు 15వ ఆర్థిక సంఘం నిధులు వచ్చే సెప్టెంబర్ నెలాఖరులోపు విడుదల చేస్తామని స్పష్టమైనటువంటి హామీని ఇవ్వటం జరిగింది. కనుక ముఖ్యమంత్రి గారి మాట, పవన్ కళ్యాణ్ గారి మాట విశ్వసించి సర్పంచులు ధైర్యంగా భరోసాగా ఉండండి. ఎవరిలో కూడా సర్పంచులు భయపడనవసరం లేదు. మనకు రావాల్సిన నిధులు వస్తాయి. గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో 8,660 కోట్ల రూపాయలు దోచేసి దిగమింగి దొంగిలించి ఒక్క రూపాయి కూడా మనకేవల ఆ రోజు మన సర్పంచులు అందరం పెద్ద ఎత్తున ఆందోళన ఉద్యమాలు పోరాటాలు చేశాం. కానీ ఈ రోజున ఎటువంటి ఆందోళన ఉద్యమాలు పోరాటాలు లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మనకి రావాల్సినటువంటి ఉపాధి హామీ నిధులు ఇచ్చారు. అదేవిధంగా 15వ ఆర్థిక సంఘం నిధులు ఇచ్చారు. అలాగే స్టాంప్ డ్యూటీ నిధులు ఇచ్చారు. ఇంకా మిగతా కూడా రావాల్సినవి తప్పనిసరిగా ఇస్తారు. మనకు పెండింగ్ ఉన్న 15వ ఆర్థిక సంఘం నిధులు 1,120 కోట్ల రూపాయలు కూడా ఇస్తారని చెప్పి అమ్మ పెట్టనమ్మ ఎట్లాగూ పెట్టలేదు. పెట్టేటటువంటి అమ్మని ఏదో టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం 1 నెల, 2 నెలలు, 3 నెలలు లేట్ అయిందని చెప్పి మనం అనవసరంగా విమర్శించి మనం తిట్టి వాళ్ళని దూరం చేసుకుని వాళ్ళ మనసులు విరిచివేసేటటువంటి పరిస్థితి మనం తెచ్చుకోవద్దు. మనకి నిధులు ఇచ్చిన వాళ్ళకి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేద్దాం. నిధులు ఇవ్వని వాళ్ళ మీద మన ఉద్యమాల ఆందోళన పోరాటాలు తప్పనిసరిగా చేస్తామని చెప్పి సర్పంచులకి తెలియజేస్తూ ఈ సందర్భంగా ఉపాధి హామీ నిధులు, అలాగే 15వ ఆర్థిక సంఘం నిధులు, అలాగే స్టాంప్ డ్యూటీ నిధులు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా మా పంచాయతీరాజ్ ఛాంబర్ సర్పంచుల సంఘం నాయకులు అందరం కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాం.